మాకైతే శివుని దర్శనం బాగా జరిగిందండి. మనం వెళ్ళేటప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి, అందరినీ ఒకే చోట వదిలినప్పుడు రైట్ సైడ్ శివలింగం అయితే ఉంటుంది. కొంచెం మిస్ అయినా సరే ముందరికి లాగేస్తారు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళే సెక్యూరిటీని చెప్తుంటారు, ఇక్కడ ఉంది చూడండి అని చెప్పేసి. మనం ఒక్క సెకండ్ లేట్ అయినా ముందుకైతే తోసేస్తారనమాట. అది గుర్తుపెట్టుకొని చూడండి. ఇంకా ఇక్కడ మేము వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో అంటే ఎండింగ్లో లడ్డూలు అయితే ఇస్తారనమాట ఫ్రీగా. అందరికీ ఒకటి ఇచ్చారు, నాకైతే 2 ఇచ్చారు, అదేంటో మరి. ఇంకా మేమైతే దర్శనం చేసుకోవడం మొత్తం కంప్లీట్ అయిపోయింది. నాకైతే దర్శనం బాగానే జరిగింది, కానీ మళ్ళీ ఎందుకో వెళ్ళాలని అనిపిస్తుందండి, అది పిల్లలు లేకున్నా. ఈసారి ఖచ్చితంగా వెళ్తాను, కానీ పిల్లలు లేకున్నా వెళ్తాను. కానీ ఎప్పుడు వెళ్తానా వెయిట్ చేయాలన్నమాట. ఇంకా ఆ శివుని పిలుపు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేయాలంట. మనం చనిపోయిన తర్వాత చిత్రగుప్తుడు చూస్తాడంట, అంటే మన బుక్ సర్చ్ చేస్తాడంట. అరుణాచలంకి వెళ్ళిన ముందు, అలానే అరుణాచలంకి వెళ్ళి వచ్చిన తర్వాత అని చెప్పేసి మధ్యలో గీత గీస్తాడంట. అందుకోసం అని చెప్పేసి అయినా మనం ఖచ్చితంగా వెళ్ళాలి.